మరి ఏంది ఎస్ఐఆర్ ఏంది? ఇది కొత్తదేమి కాదు. 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. మళ్ళీ 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ ఎస్ఐఆర్లో ఏం చేయాలి? కార్యకర్తలుగా, బూత్ లెవెల్ ఏజెంట్లుగా, ప్రజా ప్రతినిధులుగా, కౌన్సిలర్లుగా, మాజీ సర్పంచ్లుగా, కార్పొరేటర్లుగా మన బాధ్యత ఏంది? ఎందుకు ఇది మనకు ముఖ్యమైనది? బాగా అర్థం చేసుకోండి. ఇలా ముస్లిం మైనార్టీలో చాలా అనుమానాలు ఉన్నాయి, మా ఓట్లు తీసేస్తారేమో అని. మరి ఏంది అసలు? దీన్ని మనం ఏం చేద్దాం? మీ అందరికీ అప్లికేషన్ ఫామ్లు వచ్చినాయి. గ్రామాల్లో అయితే అంగన్వాడీ టీచర్లు, మున్సిపాలిటీల్లో అయితే ఆర్పీలు, జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఆర్పీలు మీకు ఎన్యూమరేషన్ ఫామ్లు తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇందులో ఎన్యూమరేషన్ ఫామ్లు నింపి తిరిగి ఇచ్చిన వాళ్ళు ఎందరో చెయ్యొద్దండి ఒకసారి. మీరు ఇయ్యలే వాపస్. నేను ఇప్పుడే లిస్టు చూసిన. పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో దరఖాస్తులు నింపి వాపస్ ఇచ్చింది రూపాయికి 10 పైసలే ఇచ్చిండ్రు. నువ్వు ఇచ్చినావా కుమార్ యాదవ్? నువ్వు ఇచ్చినావా? 10 పైసలే ఇచ్చారు. ఇంకా 90 పైసల మంది అప్లికేషన్లు ఇవ్వలేదు. అంటే విషయం ఏంటంటే, దరఖాస్తు ఇవ్వకపోతే మీ ఓటు హక్కు ఉండదుగా. आप फॉर्म भरना जरूर देना, अगर से फॉर्म भर के नहीं दिए तो तुम्हारा वोट निकाल देंगे. ये बात सीधा सीधा आप समझने की जरूरत है. फॉर्म नहीं भर के वापस नहीं दिए तो आपका वोट निकल जाता. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఫామ్ నింపి ఇవ్వాల్సిందే. దానికి లాస్ట్ డేట్ 24వ తారీఖే. మీరు ఫామ్ ఇవ్వడం ఎంత ముఖ్యమో, ఇచ్చిన ఫామ్ను మళ్ళీ వాళ్ళు ఆన్లైన్ చేయాలి. 25వ తారీఖులోగా అంగన్వాడీ టీచరు, ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేయకపోతే ఓటు పోతుంది. మరి ఫామ్ నింపాలంటే 1,00,000 ప్రశ్నలు అడుగుతున్నారు, డౌట్లు వస్తున్నాయి. ఎట్లా? అప్పుడు బీహార్లో ఓటు ఉండే, అప్పుడు నాకు బెంగాల్లో ఓటు ఉండే, లేకపోతే దుబ్బాకలు ఉండే, జైరాబాద్లు ఉండే, నారాయణ్ ఖేడ్లో ఉండే, ఇప్పుడు నేను పటాన్చెరులో ఉన్నా. మరి నా ఓటు ఇక్కడన్నా అక్కడన్నా? ఇప్పుడు నారాయణ్ ఖేడ్లో వచ్చి పటాన్చెరులో చాలా మంది ఉంటారు. మరి వాళ్ళ ఓటు ఎవరు ఎక్కడ రాసుకోవాలి? నారాయణ్ ఖేడ్నా ఇక్కడన్నా? అప్పుడు నారాయణ్ ఖేడ్లో ఓటు ఉంది వాళ్ళకు, పటాన్చెరులో కూడా ఓటు ఉన్నది. ఇప్పుడు వాళ్ళని అడుగుతారు, నువ్వు ఇక్కడ ఉంటావా అక్కడ ఉంటావా? ఇక్కడనే ఉంటా అంటే ఓటు ఇక్కడనే నమోదు చేయాలి. పోయినసారి ఓటు నారాయణ ఖేడ్లు ఉందనుకో 2002లో, 2002లో నీకు ఓటు ఎక్కడుంది, అప్పుడు ఆ నియోజకవర్గ నంబర్ ఎంత అని అడుగుతారు. అది ఎవరికి తెలియదు, గుర్తుండదు. దాన్ని మీ బిఎల్ఓ కానీ మన బిఎల్ఏలు వెతికి పాత ఓటు ఎక్కడుంది, ఆ నియోజకవర్గ నంబర్ ఎంత, వాళ్ళ తల్లి తండ్రి లేకపోతే నాయనమ్మ తాత వాళ్ళతో దాన్ని ఫ్యామిలీ గ్రూపింగ్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇదంతా జర కిరికిరి వ్యవహారం ఉన్నది. కానీ ఇలా ఒక్క ముచ్చట మాత్రం చెప్పదలుచుకున్నా. మీరు తప్పు నింపినా ఒప్పు నింపినా దరఖాస్తు ఇయ్యింది. దరఖాస్తు ఇవ్వకపోతే సీదా సీదా ఓటు ఎత్తేస్తాడు. నింపి దరఖాస్తు ఇస్తే తప్పు నింపినావనుకో, వాడు నోటీస్ ఇస్తాడు. నిన్ను అడిగినాకనే నీ ఓటు ఉంచాలన్నా తీయాలన్నా తీస్తాడు. ఫామే ఇయ్యలేదనుకో ఎత్తిపడేస్తాడు. దరఖాస్తు ఇచ్చినావనుకో, నీకు డౌట్ ఉన్నా అనుమానం ఉన్నా, నింపచ్చినా నింపరాకపోయినా నీకు తెలిసిన కాడికి దరఖాస్తు నింపు, కాగితం ఇయ్యి. కాగితం ఇచ్చినామంటే నీ ఓటు ఆడిపోదు. నీకు చెప్పకుండా, నీకు నోటీస్ ఇవ్వకుండా, నీతో మాట్లాడకుండా నీ ఓటు తీసే అధికారం వారికి లేదు. కొంతమందికి ఏమంటారు, అరే నేను మొన్ననే గుమ్మడిదల్లో ఓటేస్తే మళ్ళీ నేను ఇదేం కాగితం నింపాలి? అరే 2 నెలల కిందనే ఓటేసినాయి కదా గుమ్మడిదల కాడ, మరి మొన్ననే ఓటెత్తి మళ్ళీ కాగితం నింపుడు ఎందుకని డౌట్ వస్తుంది. నువ్వు మొన్న ఓటేసినా, నిన్న ఓటేసినా, మున్సిపాలిటీలు వేసినా, ఎమ్మెల్యే ఎలక్షన్లు వేసినా, ఎంపీ ఎన్నికలు వేసినా, నువ్వు ఎన్నిసార్లు ఓటేసినా ఇప్పుడు కాగితం నింపితేనే నీకు ఓటు, లేకపోతే లేదు. మరి చాలా మందికి నింపరాదు కదా. బీహార్కి వెళ్ళి వచ్చి ఇదేమో తెలుగులో కాగితం ఉండే, వాళ్ళు ఎట్లా నింపాలి? ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి తెలుగు రాదాయే. మన పెద్ద మనుషులు కూడా వెనకట చదువుకోని వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఎట్లా నింపాలి? ఎట్లా నింపాలంటే మన బూత్ లెవెల్ ఏజెంట్లు నింపాలి. అగో మరి బూత్ లెవెల్ ఏజెంట్లు
మనం పోతే అంగన్వాడీ వాళ్ళు లేకపోతే ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ మనకు సహకరించరేమో కదా, బరాబర్ మీకు సహకరించాల్సిందే. ఇది రాజ్యాంగ ప్రక్రియ. ఎన్నికల కమిషనే రాజకీయ పార్టీలకు ప్రతి బూతులో అధికారికంగా ఒక ఏజెంట్ పెట్టుకునే అవకాశం ఇచ్చింది. బాజాబ్తా మీరు బూత్ లెవెల్ ఏజెంట్ వెంట వెళ్ళాలి, దరఖాస్తులు నింపాలే, ఇచ్చే అధికారం మీకున్నది. మిమ్మల్ని రావద్దని కానీ మీరు ఫాములు నింపద్దు అని కానీ చెప్పే అధికారం వాళ్ళకు లేదు. బూత్ లెవెల్ ఏజెంట్లుగా మీకు అన్ని హక్కులు ఉన్నాయి. నాకు తెలిసి మైపాల్ రెడ్డి గారు ప్రతి బూత్లో కూడా ఏజెంట్ పెట్టిండ్రు అని అనుకుంటున్నా. బూత్ లెవెల్ ఏజెంట్లు ఒక్కసారి చేయొద్దండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? రైట్. సో ఈ బూత్ లెవెల్ ఏజెంట్లుగా మీ మీదనే చాలా కీలకమైన బాధ్యత ఉంటుంది. మీరు కొంచెం దయచేసి క్రమశిక్షణతోని బూత్ లెవెల్ ఏజెంట్లు ఫాములు నింపి వాపస్ ఇవ్వండి. నేను ఇప్పుడే లిస్టు చూసి